జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో లేదు మర్చిపోయే విషయంగానో లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగానో లేదు చిరు ఉద్యోగులు ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేసేసి పంపించే విషయంగానో దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా పరామర్శించారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్ళారు. అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు. ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే ఇద్దరిని బాధ్యుల్ని చేస్తూ డిఎస్పి రమణ కుమార్ అని ఒక డిఎస్పిని, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని, వీళ్ళిద్దరిని ఈ సంఘటనకి బాధ్యులు అని చెప్పి ఇద్దరిని సస్పెండ్ చేశారు. సరే, కొన్ని పత్రికలు రాశాయి, వారికి సంబంధించిన పత్రికలు అద్భుతంగా స్పందించారు, తక్షణమే యాక్షన్ తీసుకున్నారు, ఇద్దరిని సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి, ఆ టీవీలు ప్రయత్నం చేశాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్న ఇది డ్రామా. కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు. ఆ కారణాలు ఏంటనేది కూడా నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళకోకుండా ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు. ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. ఎస్, దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సంఘటన జరిగింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళారు? అంతా ఒకే క్యాబినెట్ కదా, పార్టీలు వేరే అయినప్పటికీ కూడా. అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వాళ్ళని పలకరిస్తారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, పలకరిస్తారు, ఈ లోపల టైం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఆరోపణ కూడా చేస్తున్నాను, కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి, అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాతులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏంటంటే
ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరపు రాని సంఘటన, ఘోరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందినంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన, అతి ఘోరమైనటువంటి తప్పిదం.